ఇప్పుడే తెలంగాణ బోర్డర్లోకి అయితే ఎంటర్ అయినా. ఈ ఏరియా వచ్చేసి నేమ్ వచ్చేసి ఆదిలాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఇది స్టార్టింగ్ అనమాట. పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TS04 Moto Vlogs అండ్ అనదర్ వ్లాగ్. ఇవాళ ఇక్కడైతే పడుకున్నా. నైట్ స్టే ఇచ్చారని చెప్పే కదా, ఇక్కడే పడుకున్నా. వీళ్ళైతే నైట్ ఫుడ్ పెట్టారు, అంటే బిల్లు కట్టాలి కానీ ఫుడ్ పెట్టారా. ఫుడ్ పెట్టిన తర్వాత నేను ఇక్కడ లోపల ఒక తెలుగు ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి తెలుగులో అడిగాడు అనమాట, ఏమేమి కావాలి ఫుడ్ అని అడిగితే చెప్పా. తిన్న తర్వాత అన్న కొద్దిగా నిద్ర వస్తుంది, పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి పోతా, ఒక 1 hour 2 hours పడుకుంటా అని చెప్పా. అయితే నో ప్రాబ్లం, లోపల మంచాలు ఉన్నాయి, వెళ్ళి పడుకో, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపో అన్నాడు. కరెక్ట్గా టైం చూడండి 3:19 అవుతుంది. నేనైతే 2:30కి లేచా. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి హైదరాబాద్ అయితే 800 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఎప్పటి వరకు వెళ్తాము అనేది అయితే చూడాలి. మళ్ళీ మనం దారి మధ్యలో అయితే కలుసుకుందాం ఒకసారి. హలో పీపుల్, వాట్సాప్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను నైట్ స్టే చేసిన కాడ నుంచి అయితే 200 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. ఒక్కసారి ఈ సైన్ బోర్డ్స్ చూడండి. ఈ సైన్ బోర్డ్స్ మీద హైదరాబాద్ లేదు. ఇక్కడ నుండి హైదరాబాద్ 438 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి 438 ప్లస్ ఖమ్మానికి 200, మొత్తం 600 చేంజ్ ఉంది. 640 కిలోమీటర్స్. 640 కిలోమీటర్స్ మనం ఈవినింగ్ వరకు బీట్ చేయాలి. ఈవినింగ్ 2, 3, 4 అలా ఆ టైం వరకు బీట్ చేసి ఖమ్మంలో మనం ఎంటర్ అయిపోవాలి. గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి ముందు, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ చేయండి. కొద్దిగా నైట్ పడుకున్న కాడ నుంచి అయితే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ ఒక బ్రో వచ్చాడు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత. వచ్చిన తర్వాత నేను బ్రష్ చేసుకొని మళ్ళీ నా బైక్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక బ్రో మళ్ళీ నా బైక్ దగ్గరికి వచ్చి, ఏంది బ్రో మీది ఎక్కడ, హైదరాబాదా అన్నాడు. అవును బ్రో మాది ఖమ్మం అన్న. మీది ఎక్కడ అంటే మాది విజయవాడ అన్నాడు. ఇక్కడ లోకల్లో జాబ్ చేస్తానంట ప్రజెంట్. ఆ బ్రో పేరు కూడా సాయికృష్ణ అని అనుకుంటా. మరి ఇందాక ఏం ప్రేయర్ అనగానే సాయికృష్ణ అని నవ్విండు. నీ పేరు కూడా సాయికృష్ణ అన్నట్లు. సో అదే అన్నమాట ముచ్చట. ఇక్కడ ఆ హోటల్లో కూడా తెలుగునే ఉన్నాడు. నాకు అదొక విచిత్రం అన్నమాట. ఇక్కడ నాగపూర్లో అందరూ మరాఠీ హిందీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ హోటల్లో ఆయన కనబడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది భలే ఒకసారిగా. ఇటు సైడ్ ఏంటి అన్ని భారత్ పెట్రోల్ బంకులే ఉన్నాయి. ఇక్కడ ఇటు సైడ్ నేను వచ్చిన కారణం ఇప్పటికీ ఒక 5-6 బంకులు అన్ని భారత్ పెట్రోల్ బంకులే ఉన్నాయి. నేను నిన్న మొన్న ఢిల్లీలో నా బైక్ రిపేర్ చేయించా కదా, వేస్ట్ అన్నమాట. మళ్ళా పికప్ లేదు, ఏం లేదు. మళ్ళా కరెక్ట్గా గట్టిగా లాగి పట్టుకుంటే 120 పోతుంది, అంతకంటే ఎక్కువ పోవట్లేదు. అసలు ఎందుకు ఇలా అవుతుందో, లాగ్ అవుతుందో అర్థం కావట్లే. ఎన్నిసార్లు చేయించినా కానీ అంతే వస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలు. వాడిని చెప్పిన ఆల్రెడీ ప్లగ్లే ఉన్నా కాలిపోయి ఉంటాయి లోపల ప్లగ్గులు. పెట్రోల్ ట్యాంక్ కింద ఒకటి ఉంటుంది, సైడ్కి ఒకటి ఉంటుంది. ఒకటి సైడ్ది చూసిండు, మంచిగానే ఉంది భయ్యా అన్నాడు, మళ్ళీ పెట్టేసిండు. ఏందో అంత చూడండి. ఇక్కడ నుండి హైదరాబాద్ 422 కిలోమీటర్లు ఉంది. NH7. ఇప్పుడు మనం మహారాష్ట్రలో నాగపూర్ అనే డిస్టిక్లో ఉన్నాం. ఇప్పుడే మనం హైదరాబాద్ రూట్ కూడా కనెక్ట్ అయిపోయాం. ఇక్కడ నుండి అయితే అన్నీ మన హైదరాబాద్ స్టైల్ లాగానే కనిపిస్తున్నాయి నాకంటే. ఆ వెదర్, ఆ ఫీల్, కొద్దిగా ఆ ఫీల్డ్లోకి వచ్చేసినాం, ఎంటర్ అయిపోయినాంలే అని ఉంది కొద్దిగా. ఇంతకుముందు మొత్తం అంతా వేరువేరుగా ఎంపీలోకి వెళ్ళిపోయినప్పుడు అసలు అదంతా ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా అనిపించింది. ఎప్పుడు ఇంకా ఎంటర్ అవుతాం, హైదరాబాద్లోకి ఎంటర్ అవుతాం
ఎంటర్ అవుతాం అదే థాట్ ఊరికే. ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ ఉంది, వచ్చేసినాం మన ఏరియాకి వచ్చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ మంది. నిన్న 5 ఫ్యూయల్స్ అయిపోయినాయి, అంటే ఇవాళ అయిపోయినాయి కదా. ఇక్కడ ఉందా అన్న పెట్రోల్? ఆఫ్ను కూడా ఆగమన్నట్లు. ఇప్పుడే తెలంగాణ బోర్డర్లోకి అయితే ఎంటర్ అయినా. ఈ ఏరియా వచ్చేసి నేమ్ వచ్చేసి ఆదిలాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఇది స్టార్టింగ్ అన్నమాట. మన మహారాష్ట్ర నాగపూర్ నుంచి క్రాస్ చేసుకొని నేనైతే ఆదిలాబాద్ తెలంగాణలోకి అయితే వచ్చేసిన. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా ఇంకా ఖమ్మానికి అయితే 494 కిలోమీటర్లు అయితే ఉంది. ఈవినింగ్ 4 o'clock అయితే చూపిస్తుంది ఇంటికి. నేను ఇంటికి వెళ్ళే టైం అయితే మా ఇంటికి పెట్టా కరెక్ట్గా లొకేషన్ నేను. సో అదే చూడాలి ఎప్పటి వరకు వెళ్తామా. అయితే ఇక్కడ తెలంగాణ వచ్చాం కాబట్టి ముందైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈ ఇడ్లీ, దోశ, పూరి ఇట్లాంటివి తినక చాలా రోజులు అవుతుంది. అంటే పూరీలు తినాలి కానీ అది వేరే టేస్ట్, మన టేస్ట్ వేరే ఉంటుంది. ముందైతే కడుపులో వేసేయాల్సిందే టిఫిన్. మంచి ప్లేస్ చూసి ఆపాలి. జస్ట్ స్మాల్ బ్రేక్ ఆదిలాబాద్లో, టిఫిన్ బ్రేక్. ఇప్పుడు ఈ టిఫిన్ తినేసి మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక మనమైతే సవారీ చేయాల్సిన టైం వచ్చేసింది. సవారీ చేస్తున్నాం. నెక్స్ట్ లంచ్ బ్రేక్ వచ్చేసి హైదరాబాద్ క్రాస్ అయిన తర్వాతనే చెయ్యాలి. ఇప్పుడే లోకల్లోకి అయితే ఎంటర్ అయినా, హైదరాబాద్ లోకల్లోకి, సిటీలోకి. ఇంకా ఇక్కడ నుండి నేను డెస్టినేషన్ పెట్టిన అడ్రస్ ఎక్కడండి, రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీకి ఇక్కడ నుంచి 1:45 నిమిషాలు అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. కానీ ఇది నేను బైక్ రూట్ పెట్టేసరికి మొత్తం ఇది విలేజ్లలో, సిటీలో నుంచి అయితే చూపిస్తుంది. పక్కన రోడ్లలో విలేజెస్లో నుంచి చూపిస్తుంది. చూడండి ఎంత, ఇవన్నీ సిటీయే కదా, సిటీలో నుంచి చూపిస్తూ ఉంది. ఏ సందులు పడితే ఆ సందులో తిప్పుతూ ఉంది. మొత్తానికి అయితే హైదరాబాద్ చేరుకున్నా. ఈ నిజంగా మీకు ఒకటి చెప్పాలంటే, ఈ బైకు మైలేజ్ ఎంత వస్తుందో తెలుసా? యాక్చువల్గా నేను ఖమ్మం నుంచి ఖమ్మంలో కొట్టించిన, మళ్ళీ ఆ తర్వాత నేను వైజాగ్ దగ్గర కొట్టించిన, మళ్ళీ వైజాగ్ తర్వాత నుంచి ఒడిస్సా వెళ్తున్నా అక్కడ కొట్టించిన. పోయేటప్పుడు మంచిగానే వచ్చింది. ఎప్పుడైతే కోల్కత్తాలో సర్వీస్ సెంటర్లో ఇచ్చిండో అప్పటి నుండి అయితే మైలేజ్ పడిపోయింది. అక్కడ షోరూంలో వాడు చెప్పిండు, ఏమని చెప్పిండు, నువ్వు వెళ్ళిన తర్వాత ఒరే ఎటు చూపెడుతున్నావు, ఎటు అసలు స్ట్రైటేనా? స్ట్రైటే. నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు ఢిల్లీలో అయితే క్లచ్ ప్లేట్లు మార్చుకోవాలన్నాడు. వాడు అన్నంతే దారి మధ్యలోనే క్లచ్ ప్లేట్లు పోయినాయి. పికప్ లేదు, అసలు పికప్ పోయింది. ఇవన్నీ అంత చికా కానీ ఢిల్లీలో వేయించిన తర్వాత ఈ లడాక్ క్లోజ్ అయింది కదా, లడాక్ క్లోజ్ అయింది. ఆడు వార్ జరుగుతుంది. సో ఆడు మనం పోవట్లేదని నేను ఎర్లీ మార్నింగ్ నాన్ స్టాప్గా 1000 kilometers నిన్న రైడ్ చేసిన తర్వాత కరెక్ట్గా 900 రైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైందో, మళ్ళీ పికప్ డ్రాప్ అయిపోయింది. అసలు పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు 120 ఇట్లా గట్టిగా లేపితే 120 పోతుంది. అసలు పెట్రోల్ ఎట్ట తాగుతుందంటే నిన్న 5 లీటర్లు పట్టింది. మొన్న రావడానికి ఒక 10 లీటర్లు కాదు 10 ట్యాంకులు పట్టింది, ఫుల్ ట్యాంకు. మొన్న 2 రోజులు వచ్చా కదా, 2 రోజులు రావడానికి. ఆ రోజు కూడా ఒక్కొక్క రోజు 4 ట్యాంక్ ఫుల్, ఒక్కొక్క రోజు 4 ట్యాంక్ ఫుల్, 8. నిన్న ఒక 5, మొత్తం 13 ట్యాంక్ ఫుల్. ఇవాళ ఇందాక ఒక 2 కొట్టించిన, ఇందాక ఒకటి కొట్టించిన. మళ్ళా అంతా దీనికే అయిపోతున్నాయి డబ్బులు. మొత్తం రౌండ్ ఫిగర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను ఇంటికి వెళ్ళే వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వచ్చాయో తెలుసా? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఆ రౌండ్ ఫిగర్ నేను ఇంటి దగ్గరలో అయితే చెప్తా ఎంత అయినాయో. మీరైతే షాక్ అవుతారు. ఎందుకు బ్రో ఇంత వచ్చింది మైలేజ్, ఎందుకు ఇంత పడిపోయింది అంటారు మీరు. అసలు నేను రౌండ్ ఫిగర్ నా ఎస్టిమేషన్ ప్రకారం మైలేజ్ ఎంత వచ్చిందంటే 23 వచ్చింది. 23 కిలోమీటర్లు వచ్చింది పర్ లీటర్కి. 6000 కిలోమీటర్లు తిరిగిన, 6000 కిలోమీటర్లు తిరిగితే లీటర్కి
23 కిలోమీటర్లు సేమ్ అసలు. అందుకనే ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఈ బండి అయితే అమ్మేస్తా, బరాబర్ అమ్మేస్తా. ఎందుకంటే ఇంత లాంగ్లో ఇంత తక్కువ సీసీని తీసుకొని వచ్చి ఇబ్బంది పెడుతున్నా నేను. సో దీని అయితే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బరాబర్ అమ్మేస్తా. అమ్మేసిన తర్వాత మళ్ళీ అది కొనడమా లేకపోతే ఇక వేరే తిరగడమా అది అక్కడ చూడడమే. కానీ ముందైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే బైక్ అమ్మేస్తా. బైక్ అమ్మేసింది కూడా అప్డేట్ ఇస్తూ ఉంటా మీకు. ఇక ఇంటికి వెళ్ళిన కానుండి డైలీ అప్డేట్ వస్తూనే ఉంటాయి. అసలు ఏంది కథ అంత పెద్ద పెద్ద కథలే ఉంటాయి. మీరైతే చూస్తూ ఉండండి, వీడియోస్ చూస్తూ ఉండండి. ప్రజెంట్ నేను హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నా. ఓఆర్ఆర్ నుంచి ఖమ్మం వెళ్ళే రోడ్లో ఇగో ఇక్కడ దుర్గా మెస్ అంటే ఇక్కడ దాబా ఉంది. ఇందులో అయితే బిర్యానీ తీసుకున్నా. హాయ్ ఇక్కడైతే బిర్యానీ తీసుకున్నా, పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఖమ్మం అయితే ఒక 180 కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటికి. అయితే చలో ఖమ్మం వచ్చేస్తున్నా. ఇందరా బాబు ఇక్కడ ఒక స్ప్రైటు, ఒకటి హెరిటేజ్, ఒకటి మిల్క్ షేక్ తాగిన. అయినా కానీ బయటేమో చల్లగా ఉన్నాయి, లోపలికి పోగానే వేడిగా అయిపోయినాయి. అసలు ఇంత వేడి ఉందో. అదే ఇప్పుడు డార్జిలింగ్లో అయితే చలి పెట్టి అసలు వణుకుతూ ఉండేటోళ్ళం రూమ్లో. అబ్బో ఇక్కడ ఎంత వేడి ఉందారా బాబు, అసలు మామూలు లేదు. పీక్స్లో ఉంది ఎండ, 40 ఉంది నాయన. అటే ఉంటే అయిపోయేది అసలు. ఏడో అక్కడ పడుకుంటే రోడ్ల మీద అయిపోయేది. కానీ అక్కడ ఉన్నంతసేపు ఏమో అమ్మ ఏందిరా బాబు ఈ చలి, ఎప్పుడు ఎంత ఎండలోనైనా ఉండగలంలే కానీ చలిలో మాత్రం ఉండలేము రా బాబు అని అక్కడ అట్లా అనుకునేవాళ్ళం. ఈడికి వచ్చిన తర్వాత ఏంద్రా బాబు ఇంత వేడి, అక్కడే ఒక 2 రోజులు ఉంటే అయిపోయేది. కానీ మళ్ళీ అనుకుంటున్నా మనం ఏంటంటే ఎంత వేడికైనా కానీ తట్టుకోగలం. కొద్దిగా ఇంట్లో అయినా కానీ బయటకు వెళ్ళి అయినా చెట్టు కింద అయినా ఉండి తట్టుకోగలం. అదే బాగా చలి పెట్టింది అనుకోండి, ఒక 20 డిగ్రీలు అంటే ఏం కాదు, 12 డిగ్రీలు 13 డిగ్రీలు అట్లుందనుకోండి. అసలు మన ఇక్కడ ఈ ఏరియాలో మనం చిన్నప్పటి నుంచి ఉండి పుట్టి పెరిగినాం కాబట్టి మనకి ఇది అలవాటు అయిపోయింది. అక్కడికి పోయి ఉండలేము, ఇక వణుకుతూ ఉంటాం 24 గంటలు అంత టెంపరేచర్లో. జస్ట్ నువ్వు ఖమ్మం రీచ్ అయ్యా ఇప్పుడే. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటికి. సరే గైస్, ఇప్పుడైతే ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనం కలుద్దాం. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.